మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి భూములు కోల్పోయినటువంటి రైతులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరి సభకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అన్నగారు 3 మండలాలకు వెళ్ళి నిజంగా రైతులు కోల్పోయిన 20% వచ్చారు, ఇంకా చాలామంది రాలే. ఈ భవన్ కూడా సరిపోకపోతుండే పోయిన వాళ్ళు అంతా వస్తే, కానీ వాళ్ళకి చాలా బాధ ఉంది. ఈ 3 మండలాల రైతులని మరి ఎలా కాపాడుతారో మీరు అవసరం అనుకుంటే తలకొండపల్లి ఆమ్లగల్ల ధర్నా పెట్టి ప్రవీణ్ సార్ని పెద్దవారిని మినిస్టర్ని పిలిపించి అక్కడనే 20,000 మందితో ధర్నా చేస్తే ప్రభుత్వాన్ని కన్వింపు కలుగుతుంది తప్ప ఈ భవన్లో వేస్తే నిజంగా కన్వింపు కలుగుతలేదు వాళ్ళకు. మరి ఈ ప్రభుత్వం ఏ పని చేయదో తెలుసు. మరి వాళ్ళు ఇవన్నీ నాటకాలు ఆడుతారు. BC% 42% అని వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ 2 ఒకటిసారి చేస్తారు, అది మనకు తెలుసు. ఇవాళ గ్రామీణాల్లో కుంటుపడిపోయింది. ఇవాళ నిజంగా తెల్ల బల్బులు వచ్చినందుకు కేసీఆర్ తెల్ల బల్బులు వేసినందుకే వెలుగుతున్నాయి గ్రామాల్లో. లేకపోతే వరకు చీకటి ప్రభుత్వం ఇవాళ మిషన్ కాకతీయ లేకపోతే నిజంగా ఇవాళ నీరుకు ఎంత ఇబ్బంది పడు, తాగడానికి ఎంత ఇబ్బంది అవుతుందో మనకు అందరికి తెలుసు. కాబట్టి మీరు ఇన్ఛార్జి మరి మీకు ఉంది కాబట్టి, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా వేసారు కాబట్టి పూర్తి మీకు అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవాన్ని రంగడించి మరి ఎక్కడ వేస్తారో మీరు హైదరాబాద్ కాదు ఉండేది కర్తాలో ఉండి ఈ 3 మండల రైతులను కాపాడినట్టయితేనే మీకు పూర్తిగా పేరుంటుందని తెలియపరుస్తూ, దాంతోపాటు మన కాగితం ప్రవీణ్ సార్ ఉన్నాడు, మరి ఎమ్మెల్సీ నవీన్ సార్ ఉన్నాడు, మరి వెంకటేశ్వర ఉన్నాడు, చాలామంది గోలు సినిమా సత్యమని ఉన్నాడు, చాలామంది ఇక్కడ ఒక పెద్దలు లేరు. మరి వారు చనిపోవడం జరిగింది. ఇటువంటి టైంలో కృష్ణారెడ్డి గారు ఉంటే చాలా మనకు కూడా మద్దతు ఉండేది. మరి వారు లేరు కాబట్టి మరి చాలా బాధపడుతున్నాం. అన్నగారు మీరేం చేస్తారో ఈ రైతులను కాపాడకపోతే బాగుండదు. పూర్తిగా వీళ్ళని కాపాడి పాత రోడ్ వేసిన దాన్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించుకుంటూ, మరి మీరు రేపు భవిష్యత్తు మీదే ఉంటుంది కాబట్టి రైతులను కాపాడాల్సిన బాధ్యత పని మీకే ఉంటుందని తెలియపరుస్తూ ముగిస్తాను.